హలో ఎవ్రీవన్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ మీకు ఛానల్ ద్వారా ఎలాంటి లవ్ మెసేజెస్ సెండ్ చేయాలనుకుంటున్నారు, వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు, ఏంటి వాళ్ళ లవ్ మెసేజెస్ ఏంటి మీకోసం అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. సో, మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైం టు టైం నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి మ్యారీడ్ వాళ్ళు, అన్‌మ్యారీడ్ వాళ్ళు, లేకపోతే రిలేషన్‌షిప్‌లో ఉన్నవాళ్ళు, లేకపోతే సెపరేషన్‌లో ఉన్నవాళ్ళు, సో ఎవరైనా చూడొచ్చు. ఎవరి కోసం అనుకోని రీడింగ్ చూస్తున్నారో ఆ పర్సన్ నేమ్ అట్‌లీస్ట్ 3 టైమ్స్ తలుచుకోండి. సో దట్ వాళ్ళ ఎనర్జీస్ అన్నట్టు కనెక్ట్ అవుతాయి మీకు. అండ్ మీకు మీ సిచ్యువేషన్‌కి తగ్గట్టు మీ నేమ్ పైన, మీ పర్సన్ నేమ్ పైన రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించిన వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. సో పర్సనల్ రీడింగ్స్ ఆర్ కంప్లీట్లీ ఛార్జబుల్ అండి, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్కి కాంటాక్ట్ చేయండి. ఓకే. కార్డ్స్ షఫుల్ చేస్తున్నప్పుడు మీ పర్సన్ నేమ్ తలుచుకోండి. అండ్ లైక్ చేయకపోతే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఏంటంటే మీ ఎనర్జీస్ కూడా కనెక్ట్ అవుతాయి. సో రీడింగ్ అనేది మీకు కూడా రెజొనేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు రీడింగ్ కావాలి, పర్సనల్ రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే పర్సనల్ రీడింగ్కి అయితే కాంటాక్ట్ చేయండి. ఇది మేల్ ఫీమేలా అనే డిఫరెన్స్ ఏం లేదండి. ఫీమేల్ చూస్తుంటే మేల్ అనుకోండి, అండ్ మేల్ చూస్తుంటే ఫీమేల్ అనుకోండి. ఎవరి గురించి అయినా ఆలోచించి వాళ్ళతో ఉన్న మెమరీస్ గుర్తు చేసుకొని మీరు రీడింగ్ చూడండి. ఇట్ హర్ట్స్ సో మచ్. ఇది చాలా బాధ పెడుతుందంట మీ పర్సన్. ఇట్ ఈస్ డార్క్ వితౌట్ యూ. నువ్వు లేకుండా నా లైఫ్లో చాలా చీకటిగా ఉంది అంటున్నారు. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎండ్ వరకు. నేనైతే క్లారిఫికేషన్ కూడా చేసి మీకు చెప్తాను. వై ఈజ్ ఇట్ దట్ యూ లవ్ మీ? ఐఎమ్ బ్లాక్డ్. ఐ కాంట్ మేక్ ఎ డెసిషన్. మీ పర్సన్ మీ విషయంలో ఏదో డెసిషన్ తీసుకోలేకపోతున్నారంట, నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. అది ఏంటో కూడా మనం మాట్లాడదాం. ఈజ్ ఇట్ ఓవర్? ఇది ఇంకా అయిపోయిందా? దిస్ లవ్ ఈజ్ క్రేజీ. ఐ హ్యావ్ టు లెట్ యూ గో టు ఫైండ్ మై సెల్ఫ్. అంటే ఇక్కడ మిమ్మల్ని మీరు అంటే లైక్ ఈ పర్సన్ ఏమంటున్నారంటే నిన్ను దూరం చేసుకుంటే కానీ నాకు నేను ఏంటి అనేది అర్థం కాదు అంటున్నారు. ఐ కాంట్ కమ్ టు యూ నవ్. నేను ఇప్పుడు నీ దగ్గరికి రాలేను అంటున్నారు. అంటే మీరు లేకుండా వాళ్ళు ఏంటి అనేది తెలుసుకోవడానికి మీ నుంచి దూరం అయ్యారు అనేది ఇక్కడ కనిపిస్తుంది. యూనివర్స్, ఏంజల్స్, ఇట్ హర్ట్స్ సో మచ్ అని ఇక్కడ మా వ్యూవర్స్ పర్సన్స్ ఎందుకు అంటున్నారు, క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఎందుకు, ఏ విషయం వీళ్ళని బాధ పెడుతుంది? సో మేబీ మీరు ఈ పర్సన్ని ఏదో ఒక విషయానికి ఇబ్బంది పెట్టడం కానీ, క్లారిటీ కావాలి అని అడగడం కానీ, ఈ పర్సన్ దగ్గర మీరు చాలా స్ట్రాంగ్గా ఉండడం కానీ, కింగ్ ఆఫ్ వర్డ్స్ చాలా ఓవర్ థింకింగ్ చేయడం కానీ, తనని ప్రతి విషయానికి ఇబ్బంది పెట్టడం కానీ, నాకు క్లారిటీ కావాలి, నాకు ఒక కమిట్మెంట్ కావాలి, నా మాటే గెలవాలి, నా నా వైపు నుంచి ఆలోచించి చూడు
అని మీరు అడగడం కానీ, ఎప్పుడూ మీరనుకున్నట్టే జరగాలి అని ఇక్కడ మీ పర్సన్ విషయంలో మీరు అనుకుంటారేమో. అది అంటే కింగ్ ఆఫ్ స్వర్డ్స్, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి 8 ఆఫ్ వాండ్స్. అంటే ఎప్పుడూ మీతోనే మాట్లాడుతూ ఉండాలి, మీతోనే కాల్ మాట్లాడుతూ ఉండాలి, మీతో ప్రతి విషయం షేర్ చేసుకోవాలి. ఏ విషయాన్ని మీ దగ్గర దాచిపెట్టకూడదు. తను మీతో క్లియర్‌గా ఉండాలి, ట్రాన్స్‌పరెంట్‌గా ఉండాలి అని మీరు పెట్టే కండిషన్స్ కానీ, మీరు పెట్టే రూల్స్ కానీ, మీరు ప్రతి విషయానికి రూల్స్ పాస్ చేస్తారంట. ఓవర్ థింకింగ్ చేస్తారంట. ఓవర్ కేరింగ్ చేస్తారంట. వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకోవడం కన్నా కూడా మీరే ఎక్కువ ఆలోచిస్తారంట. సో, కింగ్ ఆఫ్ స్వర్డ్స్ ఏంటంటే ఒక క్లారిటీ, అన్నీ నాకే చెప్పి చెయ్యాలి. ఏదైనా సరే నాతో చెప్పాలి. కమ్యూనికేషన్ అనేది మీ ఇద్దరి మధ్య క్లియర్‌గా ఉండాలి. వాళ్ళు మీరు ఎప్పు మీరు ఎప్పుడు ఈ పర్సన్‌ని కాల్ చేయమంటం కానీ, ఎందుకు కాల్ చేయలేదో చెప్పలేదు అని అడగడం కానీ, సో, ఇలాంటివేవో ఉన్నాయి. కమ్యూనికేషన్ ఏదైనా సరే గుడ్ కానీ, బ్యాడ్ కానీ ఈ పర్సన్‌తో క్లియర్‌గా, ట్రాన్స్‌పరెంట్‌గా ఉండాలి అని మీరు ఈ పర్సన్ దగ్గర కొంచెం ఈగో కానీ, యాటిట్యూడ్ కానీ, కోపం కానీ ఎక్కువ చూపిస్తారంట. పంతం ఊరుకోను అన్న టైప్‌లో నా దగ్గర ఏదైనా విషయాలు దాచిపెడితే, ఏదైనా విషయాలు హైడ్ చేస్తే మీరు తట్టుకోలేరంట. కింగ్ ఆఫ్ స్వర్డ్స్ అదే రిప్రజెంట్ చేస్తుంది. కాబట్టి నేనెంత ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటానో, నువ్వు కూడా అంతే క్లియర్‌గా ఉండు నా దగ్గర అని మీరు అడుగుతారు. అది ఆ పర్సన్‌ని చాలా బాధపెడుతుంది. ఇట్ హర్ట్స్ సో మచ్. అది వీళ్ళకి చాలా బాధ పెడుతుంది. బికాజ్ ఈ పర్సన్ ఏం చెయ్యాలి అనుకుంటారో అది ఎవరికీ చెప్పరు. చెప్పకుండా చేస్తారు. మీరు క్వెషన్ చేస్తే మాత్రం ఈ పర్సన్ ఎందుకు నాకు చెప్పలేదు? ఎందుకు నాకు చెప్పలేదు? ఆల్ ఆఫ్ సడన్ నాకు మాట్లాడడం ఎందుకు మానేశావు? ఇట్లా మీరు అడిగితే గనక అది వాళ్ళకి చాలా బాధ పెడుతుందంట. ఎందుకంటే వీళ్ళు ఏది ట్రాన్స్‌పరెన్సీ, ఏది సైలెంట్‌గా ఉంటారు. ఇంట్రోవర్ట్ వీళ్ళు. మీరు క్లియర్‌గా అడిగితే ఈ పర్సన్‌కి బాధ అనిపిస్తుంది. స్ట్రాంగ్‌గా, కొట్టినట్టుగా, స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా, క్లియర్‌గా ఉంటారు మీరు. ఉన్నది ఉన్నట్టుగా జెన్యూన్‌గా కావాలి, తెలుసుకోవాలి అనుకుంటారు మీరు. కానీ ఈ పర్సన్ ఏంటి? ఏదైనా అయ్యేదాకా ఆహ్, ఏదైనా పని చేసేటప్పుడు అది అయ్యే వరకు ఈ పర్సన్ ఏంటంటే చెప్పరు. ఈ పర్సన్ ఏంటంటే ఓపెన్ అప్ అవ్వరు. అంత ఎక్స్‌ప్రెసివ్ కాదు. ప్రతిదానికి నెగ్లిజెన్స్ ఎక్కువ. అట్లాంటి పర్సను మీరు క్లారిటీ కావాలి అని అడిగేసరికి ఈ పర్సన్ బాధపడతారు. ఇట్ ఈస్ డార్క్ వితౌట్ యూ. నువ్వు లేకుండా అంతా చీకటిగా ఉంది అని ఇక్కడ మా వ్యూవర్స్ పర్సన్స్ ఎందుకంటున్నారు? క్లారిటీ ఇవ్వండి వ్యూవర్స్. సో, మీరు లేకుండా వీళ్ళకి ఏంటంటే ఏం చేయాలో అర్థం కావట్లేదు. కంప్లీట్‌గా స్ట్రక్ అయిపోయి ఉన్నారు. మీ మెమరీస్‌తో కానీ, మీ థాట్స్‌తో కానీ వీళ్ళు కంప్లీట్‌గా స్ట్రక్ అయిపోయి ఉన్నారు. బికాజ్ 3 ఆఫ్ పెంటికల్స్. మేబీ మీ లైఫ్‌లో ఇంకెవరైనా థర్డ్ పర్సన్ ఉన్నారా? లేకపోతే వీళ్ళ లైఫ్‌లో ఇంకెవరైనా థర్డ్ పర్సన్ ఉన్నారా? అది నాకు తెలీదు. మీ సిట్యుయేషన్‌ని బట్టి మీరు ఊహించుకోండి. నువ్వు లేకుండా నా లైఫ్ మొత్తం చీకటిగా ఉంది అని ఇక్కడ మీ పర్సన్ అంటున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎలా వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేయాలో అర్థం కావట్లేదు. మేబీ చెప్తున్నాను కదా! మీ లైఫ్‌లో థర్డ్ పర్సన్ ఉండొచ్చు. లేకపోతే వీళ్ళ లైఫ్‌లో థర్డ్ పర్సన్ ఉండొచ్చు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క సిట్యుయేషన్, ఒక్కొక్క సినారియో ఉండొచ్చు. అందరూ యూట్యూబ్‌లో చూస్తూ ఉంటారు కాబట్టి ఒక పర్సన్ అని మేమిక్కడ స్పెషల్‌గా మెన్షన్ చేసేదేం లేదు. మీరు లేకుండా ఇంకొక పర్సన్‌తో వీళ్ళ లైఫ్ ఊహించుకోలేకపోతున్నారు. అది ఎవరైనా అవ్వనియండి.
నువ్వు లేకుండా నా లైఫ్లో ఏం చెయ్యాలో నాకు అర్థం కావట్లేదు, ఏమీ తోచట్లేదు, నా లైఫ్ అలా స్ట్రక్ అయిపోయింది, ఏం డెసిషన్స్ తీసుకోవాలో అర్థం కావట్లేదు, ఎటు నిర్ణయించుకోవాలో అర్థం కావట్లేదు, లేకపోతే నువ్వు లేకుండా ఇంకొక పర్సన్తో నా లైఫ్ ఊహించుకోలేకపోతున్నా, ఆ ఊహే నాకు నచ్చట్లేదు అని ఇక్కడ మీ పర్సన్ అంటున్నారు. ఎందుకంటే మీ పర్సన్‌ని మీరు చాలా కేరింగ్‌గా చూసుకున్నారు, చాలా ఎఫెక్షన్ ఇచ్చారు, చాలా ప్రేమగా చూసుకున్నారు. ఇప్పుడు ఆ ప్లేసు ఇంకొకరికి ఇవ్వాలి అంటే ఈ పర్సన్ ఇవ్వలేరు. కాబట్టి నువ్వు లేకుండా నా లైఫ్ మొత్తం చీకటే అంటున్నారు. వై ఈజ్ ఇట్ దట్ యు లవ్ మీ? వై ఈజ్ ఇట్ దట్ యు లవ్ మీ అని ఇక్కడ మా వ్యూవర్స్ పర్సన్స్ ఎందుకు అంటున్నారు? క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఎందుకు నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు అంటే ఇక్కడ మీ పర్సన్ ఏమంటున్నారంటే నైట్ ఆఫ్ వాండ్స్, వీళ్ళకి మీ విషయంలో ఏదైనా యాక్షన్ తీసుకోవాలనైతే ఉంది, ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలి, మీ దగ్గరికి రావాలి, మిమ్మల్ని చూడాలి, మిమ్మల్ని కలవాలి అనైతే ఈ పర్సన్కి ఉంది. వై ఇట్ ఈస్ దట్ యు లవ్ మీ? ఎందుకు నువ్వు నన్ను ఇంకా లవ్ చేస్తున్నావు? నేను చాలా బాధ పెడుతున్నాను, చాలా కష్టపడుతున్నాను, నీ విషయాల్లో నేను అసలు కేరే చూపించట్లేదు, అసలు నువ్వు అక్కర్లేదు అన్నట్టే నేను బిహేవ్ చేస్తున్నాను, అయినా స్టిల్ నేను కావాలి, నేను రావాలి అని ఎలా అనుకుంటున్నావు నువ్వు అని అడుగుతున్నారు మీ పర్సన్. వీళ్ళు మిమ్మల్ని చాలా బాధ పెడుతున్నారు, చాలా ఇబ్బంది పెడుతున్నారు, టోటల్ రెస్పాన్సిబిలిటీస్ అనేది మీరే తీసుకుంటున్నారు. మీ రెస్పాన్సిబిలిటీస్ అవ్వచ్చు, ఈ పర్సన్ లేకుండా మీకు ముందుకు వెళ్ళడానికి, మీ లైఫ్ని ముందుకు తీసుకెళ్ళడానికి మీకు చాలా కష్టంగా ఉంది, చాలా బర్డెన్ అనిపిస్తుంది, ఈ పర్సన్ని మీరు చాలా మిస్ అవుతున్నారు. నిన్ను ఇంత ఇబ్బంది పెడుతున్నా, ఇంత కష్టపెడుతున్నా, ఇంకా నేను కావాలి, నాతో ఉండాలి అని నువ్వు ఎలా అనుకుంటున్నావు? ఇంత స్ట్రెస్ ఇస్తున్నాను, ఇంత డిప్రెషన్ చేస్తున్నాను, ఇంత బాధ పెడుతున్నాను నిన్ను, కానీ ఇంకా నువ్వు నన్ను ఎలా లవ్ చేస్తున్నావు అని అడుగుతున్నారు. నైట్ ఆఫ్ వాండ్స్, ఎందుకు నా కోసం నేనేదో వస్తాను, నేనేదో ఒక నిర్ణయం తీసుకుంటాను అని నువ్వు ఎందుకు వెయిట్ చేస్తున్నావు అని మీ పర్సన్ ఇక్కడ అడుగుతున్నారు. ఐఎమ్ బ్లాక్డ్. ఇక్కడ మా వ్యూవర్స్ పర్సన్స్ ఎందుకు బ్లాక్ అయి ఉన్నారు? బికాస్ థర్డ్ పర్సన్ వల్ల సమ్ అదర్, మేబీ అది ఫ్యామిలీ కావచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, లేకపోతే వీళ్ళ లైఫ్లో ఉన్న రొమాంటిక్ థర్డ్ పార్టీ అయి ఉండొచ్చు, వాళ్ళ వల్ల అయితే వీళ్ళు బ్లాక్ అయిపోయి ఉన్నారు. అక్కడి నుంచి వదిలి మీ దగ్గరికి రాలేను అంటున్నారు. థర్డ్ పర్సన్ వలలో అయితే మీ పర్సన్ చిక్కుకొని ఉన్నారు. అక్కడి నుంచి అయితే నేను బయటికి రాలేను, నేను వాళ్ళ దగ్గర మోసపోయాను, వాళ్ళ దగ్గర ఇరుక్కుపోయాను. 7 ఆఫ్ స్వర్డ్స్ అంటే చీటింగ్ ఎనర్జీ. థర్డ్ పర్సన్ మీ పర్సన్ని చీట్ చేసి మీ పర్సన్ని బంధించేశారు, మీ వైపు రానివ్వకుండా. ఐఎమ్ బ్లాక్డ్ అంటున్నారు. బికాస్ ఎందుకు బ్లాక్ అయిపోయి ఉన్నారు? సమ్ అదర్ పర్సన్ ఉన్నారు వీళ్ళ లైఫ్లో, అది మేబీ రొమాంటిక్ థర్డ్ పార్టీ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అయినా అయి ఉండొచ్చు, ఫ్యామిలీ అయినా అయి ఉండొచ్చు. అక్కడ వీళ్ళు స్ట్రక్ అయిపోయి ఉన్నారు. అక్కడ వీళ్ళు ఏదో ఫేక్ ప్రామిసెస్ కానీ ఏదో చేశారు. మేబీ ఒకవేళ రొమాంటిక్ థర్డ్ పార్టీ అయి ఉంటే కనుక వీళ్ళు
మేబీ జాబ్ దగ్గర కలిసి ఉండొచ్చు, ఒకే దగ్గర జాబ్ చేస్తూ ఉండుండొచ్చు. ఓకే. బట్ ఈ పర్సన్ అయితే రొమాంటిక్ థర్డ్ పార్టీ దగ్గర బ్లాక్ అయిపోయి మిమ్మల్ని ఇక్కడ థర్డ్ పార్టీ మీ పర్సన్‌ని చీట్ చేశారు. అండ్ మీ పర్సన్ మిమ్మల్ని చీట్ చేస్తున్నారు. ఐ కాంట్ మేక్ ఏ డెసిషన్. నేను ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నా అని. బికాజ్ ఈ పర్సన్ ఇంకా స్టిల్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. నైట్ ఆఫ్ వాండ్స్. ఈ పర్సన్ ఓపిక్గా వెయిట్ చేస్తున్నారే తప్ప ఎలాంటి డెసిషన్స్ తీసుకోలేకపోతున్నారు. బికాజ్ ఏస్ ఆఫ్ పెంటికల్స్ మేబీ ఈ పర్సన్కి ప్రాపర్ జాబ్ లేకపోయి ఉండొచ్చు, ప్రాపర్ ఇన్కమ్ సోర్స్ అనేది లేకపోయి ఉండొచ్చు. మిమ్మల్ని బాగా చూసుకొని, లేకపోతే మీకు తను సెట్ అవ్వరు, మీకు తను కరెక్ట్ కాదు, మిమ్మల్ని వాళ్ళు బాగా చూసుకోలేరు అనే భయంతో ఏంటంటే ఎలాంటి డెసిషన్స్ తీసుకోలేకపోతున్నారు. మేబీ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ ఇద్దరిలో ఒకళ్ళు రిచ్, ఒకళ్ళు పూర్ అయి ఉండొచ్చు. బికాస్ ఏస్ ఆఫ్ పెంటికల్స్ అంటే ఈ పర్సన్ మీకు సెట్ అవ్వరేమో అనే భయంతో వెయిటింగ్ ఎనర్జీలోనే ఉంటున్నారు. ఎలాంటి డెసిషన్స్ అనేది మీ విషయంలో తీసుకోలేకపోతున్నారు. మేబీ మిమ్మల్ని బాగా చూసుకోలేనైనా అయి ఉండొచ్చు, లేకపోతే మీ స్థాయికి వీళ్ళు సెట్ అవ్వరైనా అయి ఉండొచ్చు. మీ పర్సన్ ఏమంటున్నారంటే వెయిటింగ్ ఎనర్జీలోనే ఉంటున్నారు. ఈజ్ ఇట్ ఓవర్? ఇది అయిపోయిందా ఇంకా? బికాజ్ మీ పర్సన్ అయితే మీకు సారీ చెప్పాలి అనుకుంటున్నారు. పేజ్ ఆఫ్ కప్స్. సారీ చెప్పాలి. ఇంకా అయిపోయిందా? మేబీ మీరేమన్నా గొడవ పడుతున్నారా ఈ పర్సన్తో? ఈ పర్సన్ మిమ్మల్ని సరిగ్గా కేర్ చేయట్లేదని కానీ, ఎమోషన్స్ చూపించట్లేదని కానీ, ఇంకా అయిపోయిందా? నీ అలగడం అయిపోయిందా? ఐఎమ్ సారీ, నాకు నువ్వంటే చాలా ఇష్టం, వాళ్ళ ఎమోషన్స్ మీతో షేర్ చేసుకోవాలి అని అయితే అనుకుంటున్నారు. బికాస్ ఈ పర్సన్ మీకు చాలా అట్రాక్ట్ అవుతున్నారు. రోజు రోజుకి మీకు ఈ పర్సన్ అట్రాక్ట్ అవుతున్నారు. అండ్ మీతో ఒక స్టేబుల్ రిలేషన్షిప్ కావాలని అయితే ఈ పర్సన్ కోరుకుంటున్నారు. నువ్వు గొడవ వెళ్ళిపోతాను, నా నుంచి దూరం అయిపోతాను అని చెప్పేది ఏదన్నా ఉంటే అయిపోతే ఇంకా నేను చెప్పేది విను అని చెప్తున్నారు. మీకు తన ఎమోషన్స్ అనేది షేర్ చేసుకోవాలి అని అయితే అనుకుంటున్నారు ఈ పర్సన్. దిస్ లవ్ ఈజ్ క్రేజీ అని ఇక్కడ మా వ్యూవర్స్ పర్సన్స్ ఎందుకు అంటున్నారు? క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఈ ప్రేమ చాలా క్రేజీ, చాలా విచిత్రమైనది. మీరంటే ఈ పర్సన్కి చాలా అట్రాక్షన్, ఆ పిచ్చి అంటారు కదా, పిచ్చి ప్రేమ అయితే ఉంది ఈ పర్సన్కి మీరంటే. సో కాబట్టి మీ ఇద్దరి మధ్య ఏమన్నా బ్లాక్ సిచ్యువేషన్ ఉన్నా, దూరం పెరిగినా కూడా ఈ పర్సన్ మళ్ళీ మీతో స్టేబుల్గా రిలేషన్షిప్ కావాలనుకుంటున్నారు. అండ్ ఈ రిలేషన్షిప్లో ఎఫర్ట్స్ పెట్టి ఈ రిలేషన్షిప్ని గ్రో చేయాలి అని అయితే అనుకుంటున్నారు. గ్రోత్ కావాలి, గ్రోత్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ రిలేషన్షిప్ని ఎలా గ్రో చేయాలి, ఏం చేస్తే మళ్ళీ ఈ రిలేషన్షిప్ ఫ్రూట్ఫుల్గా ఉంటుంది, ఏం చేస్తే గ్రోత్ ఉంటుంది అని ఇక్కడ మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. అండ్ 8 ఆఫ్ వాండ్స్, ఎలా మీ నుంచి ఏదైనా కమ్యూనికేషన్ వస్తే బాగుండు అని ఇక్కడ మీ పర్సన్ అనుకుంటున్నారు. మీ సైడ్ నుంచి ఏమైనా కమ్యూనికేషన్ వస్తుందా, మెసేజ్ వస్తుందా, కాల్ వస్తుందా? ఈ ప్రేమ ఉంది చూసారు, చాలా పిచ్చిది, ఎలాంటి వాళ్ళైనా ఇట్టే మార్చేస్తుంది అని అంటారు. కొంతమంది పాజిటివ్గా చెప్పినా కామెంట్ చేసేవాళ్ళు ఉంటారు, నెగిటివ్గా చెప్పినా కామెంట్స్ చేసేవాళ్ళు ఉంటారు. సో ఏది చెప్పినా కామెంట్స్ చేసేవాళ్ళు ఉంటారు.
ఒకవేళ ఇది మీ పర్సన్ ఎనర్జీస్ కాదు, వాళ్ళు ఇలా ఆలోచించరు అనుకుంటే కామెంట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సైలెంట్ అయిపోండి. ఇంకొకళ్ళని డిసప్పాయింట్ చేయాల్సిన అవసరమే లేదు ఇక్కడ. ఓకే. తను ఇంకా గివ్ అప్ చేయలేదు ఈ రిలేషన్లో అయితే అంటున్నారు. ఐ హ్యావ్ టు లెట్ యూ గో టు ఫైండ్ మై సెల్ఫ్. సో ఈ పర్సన్ ఏంటంటే పాస్ట్లో వాళ్ళకి వాళ్ళు ఏంటి అని ప్రూవ్ చేసుకోవడానికి మేబీ జాబ్ కోసం కానీ, మనీ కోసం కానీ, కెరియర్ కోసం కానీ వాళ్ళు వాళ్ళు ఏంటి, వాళ్ళ కెపాసిటీ ఏంటి, వాళ్ళు ఎంతవరకు మనీ సంపాదించగలరు, ఎంతవరకు హార్డ్ వర్క్ చేయగలరు, దానికోసం మీ నుంచి దూరం అయిపోయారు. అసలు వాళ్ళకి వాళ్ళు ఏంటి అని తెలుసుకోవడానికి, వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి మీ నుంచి దూరం అయ్యారు అని ఇక్కడ కనిపిస్తుంది. ఓకే. అండ్ ఇక్కడ 4 ఆఫ్ వర్డ్స్ ఎనర్జీ ఏంటంటే బట్ మీ గురించి ఇన్నర్గా ఎప్పుడూ ఈ పర్సన్ ఆలోచిస్తూనే ఉంటారు. బట్ కొంత టైం మీ గురించి ఆలోచించడం అనేది పక్కన పెట్టినా సరే ఇన్విజిబుల్గా అయితే మీ గురించి ఆలోచనలు అనేది ఈ పర్సన్కి నడుస్తూనే ఉంటుంది. ఏ వర్క్లో ఉన్నా సరే వీళ్ళు మీ గురించి ఆలోచిస్తూనే ఉంటారు. బట్ ఎందుకు మీ నుంచి దూరంగా ఉన్నారు పాస్ట్లో అంటే వాళ్ళకి వాళ్ళు ఏంటి, మీరు లేకుండా వాళ్ళు ఏంటి అని వాళ్ళకి వాళ్ళు తెలుసుకోవడానికి మీ నుంచి దూరం అయ్యారు. సో ఇదేనండి ఇవాళ రీడింగ్. ఎంతమందికి రెసొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.